మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి సినిమాలు రిపీట్ రన్లో ఎన్ని రికార్డులు, అలానే ఆ కొనుక్కున్న ఎగ్జిబిటర్లకు ఎంత లాభాలు తెచ్చిపెట్టాయనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇది మన సీనియర్ అభిమాని ఆయన దామవరపు హనుమాన్ రెడ్డి, హనుమాన్ జమదగ్ని పేరుతో ఆయనకు ఒక వెబ్సైట్ ఉంది. ఆయన అందులో ఆ పాత సినిమాల తాలూకు క్లిప్పింగ్స్ని, పాత వార్తాపత్రికలను అన్నింటినీ అందులో గుదిగుచ్చుతూ ఉంటారు ఆ వెబ్సైట్లో. ఆయనకున్న దాంట్లో అందులో మనకి దొంగలకు దొంగ అనేది 77 సెప్టెంబర్లో రిలీజ్ అయిన తర్వాత 3 ఏళ్లకి 1980 మార్చిలో రిలీజ్ అయింది. అప్పుడు దాదాపుగా 42 రోజులు ఆడింది. అంటే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రిలీజ్ చేసినటువంటి ఈ సినిమా దొంగల దొంగ ఒక దాదాపుగా 50 రోజులు ఆడింది. అంటే షిఫ్ట్ల మీద ట్విన్ సిటీస్లో. అది ఒక ఏరియా రికార్డుగా చెప్తారు. 80లో ముందు ఒక కమల్ అనే థియేటర్లో అనుకుంటా ఒక 10 రోజులు, ఆ తర్వాత 32 రోజులు, ఆ తర్వాత 8 రోజులు. అయితే ఏంటంటే ఇవన్నీ మార్నింగ్ షోస్. ఈవెన్ మీకు మార్నింగ్ షోస్ జనరల్గానే ఫుల్ అయితే తప్పితే అలా ఆడించరు. ఎందుకంటే ఉదయాన్నే పనులకు వెళ్ళే వాళ్ళందరూ పని మానుకొని మార్నింగ్ షోకి వెళ్ళరు. సినిమా చూడాలనుకొని ఖచ్చితంగా సినిమా ప్రియులతోనే ఉంటారు. ఈవెన్ కెపాసిటీ కనుక, అంటే ఆక్యుపయింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే ఆ షోస్ పడవు. సో ఆ పరంగా చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక 60,000 వరకు కలెక్ట్ చేసి ఉంటుందని నా అంచనా. ఏది ఈ 80లో రిపీట్ రన్లతో మార్నింగ్ షోస్తోనే. చాలా రోజులు మనం 80ల తర్వాత 90 వరకు కూడా మార్నింగ్ షోస్లో నడిచిన సినిమాలు చూసి ఉంటాం మనం. ఏది ఉదయం 11 గంటల ఆటలు మాత్రమే అని చెప్పేసి ఆ పోస్టర్లు కూడా. దొంగలకు దొంగ విషయానికి వస్తే 7 పాటలు, 7 సూపర్ హిట్స్. చల్లపిల్ల సత్యం గారు మ్యూజిక్ డైరెక్షన్, మన కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్, కృష్ణ గారు, జయప్రద, మోహన్ బాబు, ఇంకా మన రమేష్ బాబు గారు ఒక పాత్ర, జూనియర్ వరలక్ష్మి గారు ఒక తల్లి పాత్ర, ఆరజా జనార్దన్ రావు గారు, వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు. మన పద్మనాభం గారు హిందీ సినిమాకి రీమేక్. అద్భుతంగా వచ్చినటువంటి సినిమా. కృష్ణ గారి కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా కూడా చెప్తారు. అలాంటి సినిమాకి మరి రిపీట్ రన్ లేకుండా ఎలా ఉంటుంది? 80ల నాటికి మళ్ళీ 80 నాటి సినిమాలు ఇంకో థియేటర్లో ఆడుతూ ఉండగానే మన హీరో సినిమా ఇలా దడదల్లాడిచ్చిందంటే మన ఫ్యాన్స్ అందరికీ ఆనందం కదా. ఇప్పటికీ చెప్తూ ఉంటారు, మొదటి రోజున చూసాము మేము, సంగంలో చూసాము, బసంత్లో చూసాము, దీపక్లో చూసాము, వైజాగ్లోనైతే సంగీత్, ఇట్లా రకరకాల పేర్లు, రాజమండ్రిలో. కానీ మన ఫ్యాన్స్ అందరూ ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నందుకు ఆనందం. ఇంకొకటి ఏంటంటే మనం ఈ క్లిప్పింగ్స్ వెతుకుతున్నప్పుడు కృష్ణ గారివే కాదు, అప్పట్లో మన ఖతీతో కాటారావు గారి సినిమాలు కూడా రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయట. ఏదో సినిమా అగ్గి మీద గుగ్గిలం అనుకుంటా, మొదటి వారం మొదటి రోజు ఏమనుకుంటా, మరి బహుశా సరిగ్గా గుర్తులేదు నాకు. 3,000 రూపాయల కలెక్షన్. చూడండి, 3,000 రూపాయలు మొదటి ఇదిని ఒక రికార్డుగా చెప్పుకుంటుందంటే అప్పట్లో కలెక్షన్స్ ఎలా ఉండేవి అని. విమల ఎన్టీఆర్ గారి సినిమా కూడా సేమ్ అదే కలెక్షన్స్, 3,000 అట్లా. అంటే ఒక అగ్ర హీరోగా ఉన్నటువంటి కాంతారావు గారు ఆ తర్వాత డౌన్ఫాల్ అయ్యారు. కానీ అప్పట్లో ఆయన క్రేజ్ అలా ఉండేది అని చెప్పడానికి ఆ కలెక్షన్స్ ఒక నిదర్శనం. ఇంకా అలాంటి వివరాలు మళ్ళీ మనం చెప్పుకుంటూ ఉంటాం. బోలెడ్ అనే వివరాలు ఉన్నాయి అందులో. అట్లానే కృష్ణ మన ఎన్టీఆర్ గారిది అదేటో సినిమా అదృష్ట జాతకుడు కలెక్షన్స్, అప్పుడే వచ్చినటువంటి మన చలాకీ రాణి, కిలాడి రాజా కలెక్షన్స్ తోలుద్దాం ఇంకా. బాయ్.